హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. భారతదేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం, అలాగే కూటమిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము రెండూ కలిసి అధికారికంగా ఓట్లు కొనుగోలు చేస్తూ ఉంటే, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? వాటిని అడ్డుకోవాలి. అడ్డుకోకుండా ఇది మంచిది, లేకపోతే టెక్నికల్గా ఇది కరెక్టే, ఎన్నికలు జరగటానికి ఇంకా సమయం ఉంది కాబట్టి మీరు డబ్బులు ఇచ్చుకోవచ్చు అనే విధంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తే దీనిని ఎవరు ఆపాలి? ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే, బీహార్లో అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక నెల 15 రోజుల్లో ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో అక్కడ అధికారంలో ఉన్నటువంటి జేడీయూ అధినేత నితీష్ కుమార్, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరూ కలిసి మహిళలకి స్వయం ఉపాధి కింద ఒక్కొక్క మహిళకి 10,000 చొప్పున 75 లక్షలు మంది మహిళలకు 7,500 కోట్లు ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో జమ చేశారు. 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పనిచేసినటువంటి నితీష్ కుమార్కి ఇప్పటి వరకు బీహార్ రాష్ట్రంలో 75 మంది మహిళలకి స్వయం ఉపాధి లేకుండా ఉన్నారు అనే విషయాన్ని తెలియదా? భారతదేశ ప్రధానమంత్రిగా చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ అనేక విషయాల్లో నేనే గొప్ప అని చెప్పేసి చెప్పుకునే ప్రధానమంత్రికి బీహార్ రాష్ట్రంలో 75 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి లేకుండా ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు 10,000 ఇస్తే ఈ 10,000తో వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది అనే విషయాన్ని ఇప్పుడే తెలిసిందా? అసలు ఈ విషయాన్ని నిశ్చితంగా గమనిస్తే ఇది ఓట్లు కొనుగోలు కాదా? ఎలక్షన్లకు నెల రోజుల ముందు మహిళల అకౌంట్లలో 10,000 రూపాయలు జమ చేస్తే ఈ 10,000తో మహిళలకు స్వయం ఉపాధి దొరుకుతుందా? ఏంటి అది? అసలు దీని అర్థం ఏంటి అంటే, మేధావులు విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇది ఓట్ల కొనుగోలు. మరి బీజేపీ రాష్ట్రాల పాలిత రాష్ట్రాలు చాలా ఉన్నాయి, కూటమిగా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రాష్ట్రాల అన్నింటిలో మీరు ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నారు? కేవలం బీహార్లో ఎందుకు? అది ఒక్కసారే 10,000. ఈ 10,000తో కనీసం ఒక చిన్న బడ్డీ కొట్టైనా పెట్టుకుంటారా ప్రస్తుత పరిస్థితుల్లో? ఇవన్నీ ప్రధానమంత్రి గారికి కానీ నితీష్ కుమార్ గారికి కానీ తెలియదా అంటే అన్నీ తెలుసు. 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నితీష్ కుమార్కి 75 లక్షల మంది మహిళలు బీహార్లో పని లేకుండా ఉన్నారు, వారికి ఇప్పుడు మనం స్వయం ఉపాధి కల్పించాలి అనే ఆలోచన ఇప్పుడు వచ్చి ప్రతి మహిళ అకౌంట్లో 10,000 జమ చేశారంటే ఇది 100కు 100% ఓట్ల కొనుగోలు మాత్రమే. ఇందులో ప్రధానమంత్రి స్వయం ఉపాధి అని చెప్పినా, నితీష్ కుమార్ మహిళా స్వయం ఉపాధి అని చెప్పినా, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అని చెప్పినా, XYZ ఏమని చెప్పినా, టెక్నికల్గా సమయం ఉంది కాబట్టి ఈసీ మాకు సంబంధం లేదు, నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఏమైనా చేయొచ్చు అని అనుకున్నంత మాత్రాన దేశ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు, ఇన్ని సంవత్సరాల నుంచి మహిళల స్వయం ఉపాధి గురించి ఆలోచించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరెక్ట్గా ఎలక్షన్లకు నెల రోజుల ముందే మహిళలు 10,000 రూపాయల మహిళల అకౌంట్లో వేసి చేతులు దులుపుకున్నారు అంటే ఇది ఖచ్చితంగా ఓట్ల కొనుగోలే. అలాగే అనేక రాష్ట్రాల్లో ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. బీజేపీ మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఢిల్లీ ఎలక్షన్లలో గెలవడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని ఎన్నికల్లో వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రాష్ట్రంలో ఇలాంటివి పెడుతూ ఎన్నికలు గెలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ బీహార్లో 60 లక్షల ఓట్లు తొలగించారు. ఇక్కడ 75 లక్షల మంది మహిళలకు 10,000 చొప్పున 7,500 కోట్లు ప్రజల సొమ్ముని మహిళల అకౌంట్లో జమ చేశారు. మరి దీనిని ఎలా చూడాలని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కూటమి భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మేనిఫెస్టోలో ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి 18 సంవత్సరాలు నిండిన మహిళకు 1500 రూపాయలు ఇవ్వలేము అని చెప్పేసి ఈ ప్రభుత్వం పక్కన పెడితే, మరి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఎందుకు మీరిచ్చిన హామీని నిలబెట్టుకోండి అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారికి ఆయనను ముందుకు నడిపించలేకపోతున్నారు? ఒక్క బీహార్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బీహార్లో మహిళలు మాత్రమే గుర్తొస్తున్నారా? ఇది ముమ్మాటికి ఓట్ల కొనుగోలు మాత్రమే. దీనిని ఎవరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కొనుగోలు మాత్రమే. ఇవేమన్నా ఆన్గోయింగ్ ప్రాజెక్టులా అంటే కాదు. కానీ వాళ్ళు మాటలు చెప్తున్నారంటే భవిష్యత్తులో దీనిని 2 లక్షల దాకా తీసుకుపోతామని చెప్తున్నారు. కరెక్ట్గా ఎలక్షన్లకు నెల రోజుల ముందు ఈ డబ్బులేసి మేము మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామంటే ఇది సహజ సిద్ధంగానే ఉందా, నమ్మశక్యంగానే ఉందా ప్రజలకంటే? ముమ్మాటికి లేదు. ప్రధానమంత్రి గారు మరి దీని మీద ఆలోచన చేయాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలలో పలుచన అవిపోవడం తప్పితే మరొకటి లేదంటూ పెద్ద ఎత్తున దీని మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రజల సొమ్ము అయినటువంటి 7,500 కోట్లని అప్పటికప్పుడు తీసుకొచ్చి మహిళల అకౌంట్లో జమ చేశారంటే ఓట్ల కొనుగోలు మాత్రమే అని చెప్పేసి ఇప్పుడు నితీష్ కుమార్ గారి మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈసీ కూడా చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తూ ఉంది. 2019 ఎన్నికల ముందు, కరెక్ట్గా ఎన్నికలకు 1-2 నెలల ముందు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పసుపు కుంకుమ కింద ప్రతి మహిళకి అప్పట్లో 10,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేశారు. ఎలక్షన్లకు నెల ముందు, 2 రోజుల ముందు ఇలాంటివి గుర్తుకొస్తాయా? ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో పేద, బడుగు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వాలు అండగా నిలవాలి అనే ఆలోచన లేకుండా ఎలక్షన్లకు నెల రోజుల ముందు ఓట్ల కొనుగోలు చేయడం ఏంటి అని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నాయి. మరి దీని మీద బీజేపీ ప్రభుత్వం కానీ, బీహార్లో ఉన్నటువంటి జేడీయూ కానీ, నితీష్ కుమార్ గారి కానీ ఏ విధంగా సమర్థించుకుంటారో రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.